ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 26 ఫిబ్రవరి 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, నేను సుఖంనిచ్చే తండ్రిని, నన్నొక్కరిని మాత్రమే స్మృతి చేయండి. ఈ కొంత సమయంలో యోగబలంను జమ చేసుకుంటే అంతిమ సమయంలో అది చాలా ఉపయోగపడుతుంది. ప్రశ్న: అనంతమైన వైరాగ్యం గల పిల్లలైన మీకు సదా ఏ స్మృతి సదా ఉండాలి? జవాబు: ఇది మీ పాత చీచీ శరీరం. దీనిని ఇక్కడే వదిలేసి ఇంటికి వెళ్ళిపోవాలనే స్మృతి సదా ఉండాలి. తండ్రి మరియు వారసత్వం గుర్తుండాలి. ఇతరదేది గుర్తు రాకూడదు. ఇది అనంతమైన వైరాగ్యం. కర్మలను ఆచరిస్తూ స్మృతిలో ఉండు పురుషార్థం ఎంతగా చేయాలి అంటే దానివలన తలపై గల పాపభారం తొలగిపోవాలి. ఆత్మ తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలి. ఓం శాంతి. తండ్రి తన పిల్లలకు ప్రతిరోజు చాలా సహజమైన విషయాలు అర్థం చేయిస్తారు. ఇది ఈశ్వర్య పాఠశాల. గీతలో కూడా భగవాను వాచ అని కరెక్ట్గా చెప్తారు. తండ్రి అయిన భగవంతుడు అందరికీ ఒక్కరే. అందరూ భగవంతులు కారు, అవ్వలేరు. ఒకే తండ్రికి అందరూ పిల్లలుగా ఉండవచ్చు. తండ్రి స్వర్గాన్ని, నూతన ప్రపంచాన్ని స్థాపన చేయువారని తప్పకుండా బుద్ధిలోకి రావాలి. ఆ తండ్రి నుండి మనకు స్వర్గవారసత్వం తప్పకుండా లభించే ఉంటుంది. భారతదేశంలోనే శివ జయంతికి గాయనం ఉంది. కానీ శివ జయంతి ఎలా జరుగుతుందో అది తండ్రే స్వయంగా వచ్చి అర్థం చేయిస్తారు. తండ్రి కల్పం యొక్క సంగం యుగంలో వస్తారు. పిల్లలను మళ్ళీ పతితుల నుండి పావనంగా చేసేందుకు, అనగా వారసత్వం ఇచ్చేందుకే వస్తారు. ఈ సమయంలో అందరూ రావణుని శాపంను అనుభవిస్తున్నారు కనుక అందరూ దుఃఖంలో ఉన్నారు. ఇప్పుడు ఇది కలియుగ పాత ప్రపంచం. మనం బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణులమని సదా గుర్తుంచుకోండి. బ్రహ్మకుమార్ కుమారీలము అని భావించు వారంతా కల్పకల్పం మేము తాత నుండి బ్రహ్మ ద్వారా వారసత్వం తీసుకుంటున్నామని భావించాలి. ఇంతమంది పిల్లలు ఇతరులెవ్వరికీ ఉండరు. వారందరికీ తండ్రి బ్రహ్మ కూడా వారి కొడుకే. పిల్లలందరికీ తాత నుండే వారసత్వం లభిస్తుంది. వారి వారసత్వం సత్యుగ రాజధాని. ఈ అనంతమైన తండ్రి స్వర్గ రచయిత కనుక మనకు తప్పకుండా స్వర్గరాజ్యం ఉండాలి. కానీ ఇది మర్చిపోయాము. మనకు స్వర్గ చక్రవర్తి పదవి ఉండేది. కానీ నిరాకార తండ్రి ఎలా ఇస్తారు? తప్పకుండా బ్రహ్మ ద్వారానే ఇస్తారు. భారతదేశంలో వీరి రాజ్యం ఉండేది. ఇప్పుడు ఇది కల్పం యొక్క సంగమ సమయం. సంగమ యుగంలో బ్రహ్మ ఉన్నాడు. అందుకే బీకేలని అంటారు. మూఢనమ్మకాల మాటే లేదు. దత్తు తీసుకున్నారు. మనము బీకేలము. బ్రహ్మ శివబాబా పుత్రుడు. మనకు శివబాబా నుండి మళ్ళీ స్వర్గ చక్రవర్తి పదవి లభిస్తుంది. ఇంతకు ముందు కూడా లభించింది. 5000 సంవత్సరాలు అయింది. మనం దేవీ దేవతా ధర్మంకు చెందినవారము. ఈ ధర్మం చివరి వరకు వృద్ధి చెందుతూ ఉంటుంది. ఉదాహరణకి యేసుక్రీస్తు వచ్చి క్రైస్తవ ధర్మాన్ని స్థాపించారు. అది ఇంతవరకు కొనసాగుతూనే ఉంది కదా, వృద్ధి చెందుతూ ఉంటుంది. యేసుక్రీస్తు ద్వారా క్రైస్తవులుగా అయ్యామని వారికి తెలుసు. ఇప్పటికి 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వచ్చాడు. ఇప్పుడు వృద్ధి చెందుతూ ఉంది. మొట్టమొదట సతో ప్రధానంగా ఉండేది. తర్వాత రజో తమోలోకి వచ్చింది. మీరు సత్యుగంలో సతో ప్రధానంగా ఉండేవారు. తర్వాత రజో తమోలోకి వచ్చారు. తమో ప్రధాన సృష్టి నుండి మళ్ళీ సతో ప్రధానంగా తప్పకుండా అవుతుంది. నూతన ప్రపంచంలో ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది. ముఖ్యమైన ధర్మాలు 4. మీ ధర్మం అర్ధకల్పం కొనసాగుతుంది. ఇక్కడ కూడా మీరు ఆ ధర్మానికి చెందినవారే. కానీ వికారులైనందున మీరు స్వయాన్ని దేవీ దేవతలని చెప్పుకోలేరు. మీరు ఆది సనాతన దేవీ దేవతా ధర్మంకు చెందినవారు. కానీ వామ మార్గంలో వెళ్ళినందున మీరు పతితులుగా అయిపోయారు. అందువలన మీరు స్వయాన్ని హిందువులమని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. అత్యంత ఉన్నతమైన వారు శివబాబా. వారి తర్వాత బ్రాహ్మణులైన మీరు. మీ బ్రాహ్మణ వర్ణం చాలా ఉన్నతాతి ఉన్నతమైనది. బ్రహ్మ పిల్లలుగా అయ్యారు.
కానీ వారసత్వం బ్రహ్మ ద్వారా లభించదు. శివబాబా బ్రహ్మ ద్వారా స్వర్గస్థాపన చేస్తున్నారు. మీ ఆత్మలు ఇప్పుడు తండ్రిని తెలుసుకున్నారు. తండ్రి చెప్తున్నారు, నా ద్వారా నన్ను తెలుసుకోవటం వలన మొత్తం సృష్టి చక్ర ఆది మధ్య అంతం అంతటి జ్ఞానాన్ని అర్థం చేసుకుంటారు. ఆ జ్ఞానం నాకు మాత్రమే ఉంది. నేను జ్ఞానసాగర్ను, ఆనంద సాగర్ను, పవిత్రతా సాగర్ను. 21 జన్మలు మీరు పవిత్రంగా అవుతారు. తర్వాత మళ్ళీ విశ్వసాగరంలో పడిపోతారు. ఇప్పుడు జ్ఞానసాగర్లైన తండ్రి మిమ్మల్ని పతితం నుండి పావనంగా చేస్తారు. ఏ గంగా నదిలోని నీరు పావనంగా చేయలేదు. స్నానం చేటుకు వెళ్తారు, కానీ ఆ నీరు పతిత పావని కాదు. ఈ నదులు సత్యుగంలో కూడా ఉన్నాయి, కలియుగంలో కూడా ఉన్నాయి. నీటిలో తేడా ఏమీ ఉండదు. సర్వుల సద్గతి దాత రాముడొక్కరే అని కూడా అంటారు. వారే జ్ఞానసాగర్లు, పతిత పావన్లు. తండ్రి వచ్చి జ్ఞానం తెలిపిస్తున్నారు. దీని ద్వారా మీరు స్వర్గానికి యజమానులుగా అవుతారు. సత్య త్రేతాయుగాలలో భక్తి శాస్త్రాలు మొదలైనవేవి ఉండవు. మీరు తండ్రి నుండి సదా సుఖంగా ఉండే వారసత్వం తీసుకుంటారు. అక్కడ మీరు గంగా స్నానం చేయరు, లేక ఏ యాత్రలో చేయరు. ఇది మీ ఆత్మిక యాత్ర. దీనిని మనుషులెవ్వరూ నేర్పించలేరు. తండ్రి అనగా సర్వాత్ములకు తండ్రి. శారీరక తండ్రులు అనేక మంది ఉన్నారు, ఆత్మిక తండ్రి ఒక్కరే. ఇది పక్కాగా గుర్తుంచుకోండి. బాబా కూడా మీకు ఎంతమంది తండ్రులు అని అడిగితే ఇదేమిటి ఇలా అడుగుతున్నాను అని తికమక పడతారు. అందరికీ ఒక్క తండ్రే ఉంటాడు. 2-3 తండ్రులు ఎలా ఉంటారు? తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఆ తండ్రి అయిన పరమాత్మను అందరూ దుఃఖంలో గుర్తు చేసుకుంటారు. దుఃఖంలో ఓ పరంపిత పరమాత్మ మమ్మల్ని దుఃఖం నుండి విడుదల చేయమని వేడుకుంటారు. కనుక 2 తండ్రులున్నట్లే కదా. ఒకరేమో శారీరక తండ్రి, రెండోవారు ఆత్మల తండ్రి. వారిని మీరు మాతాపితలు, మేము మీ బాలకులము అని మహిమ చేస్తారు. మీ కృప ద్వారా అపారమైన సుఖం లభిస్తుందని అంటారు. లౌకిక తల్లిదండ్రుల నుండి సుఖపు గనులు లభించదు. దుఃఖం కలిగినప్పుడు ఆ తండ్రిని స్మృతి చేస్తారు. భక్తి మార్గంలో మీరు బాబా మీరు వస్తే మేము మీ నుండి తప్ప ఇంకెవ్వరి నుండి వినమని మిగిలిన వారంతా దుఃఖంనే ఇస్తారు, సుఖంని ఇచ్చేవారు మీరు మాత్రమే అని పాడుతూ ఉండినారు. కనుక తండ్రి వచ్చి మీరు ఏమనేవారో స్మృతినిపిస్తున్నారు. మీరు మాత్రమే బీకేలని పిలువబడతారని మీకు తెలుసు. బీకేలంటే ఎవరో కూడా తెలియనంత రాతిబుద్ధి గలవారిగా మనుషులున్నారు. మమ్మ బాబా ఎవరో తెలియదు. ఇతను సాధువు కాదు, సత్పురుషుడు కాదు. సాధు సన్యాసులను గురువులని అంటారు, కానీ మాతాపితలని అనరు. ఈ తండ్రి వచ్చి దైవీ ధర్మ రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు. అక్కడ ఈ లక్ష్మీనారాయణులు రాజారాణులుగా రాజ్యపాలన చేసేవారు. మొదట పవిత్రంగా ఉంటారు, తర్వాత అపవిత్రంగా అవుతారు. పూజ్యులుగా ఉన్నవారే 84 జన్మలు తీసుకుంటారు. మొదట అనంతమైన తండ్రి నుండి 21 జన్మల వారసత్వం లభిస్తుంది. 21 కులాలను ఉద్ధరించువారే కుమారీలు. ఇది మీకు గల మహిమే. మీరు కుమారీలు, గృహస్థులు కారు. భలే పెద్దవారే కానీ మరచివగాయి అందరూ తండ్రికి కొడుకులు, కూతురులుగా అయ్యారు. ప్రజాపిత బ్రహ్మకు అనేక మంది పిల్లలున్నారు, ఇంకా వృద్ధి చెందుతూనే ఉంటారు. తర్వాత వీరందరూ దేవతలుగా అవుతారు. దీనిని రాజస్వ అశ్వమేధ యజ్ఞము అని అంటారు. ఇది స్వరాజ్యాన్ని పొందే యజ్ఞం. ఆత్మలకు తండ్రి నుండి స్వర్గరాజ్య వారసత్వం లభిస్తుంది. ఈ రాజస్వ అశ్వమేధ జ్ఞాన యజ్ఞంలో ఏం చేయాలి? శారీర సహితంగా ఏమైతే ఉందో దానినంతా బలిహారం చేయాలి, అనగా స్వాహ చేయాలి. ఈ యజ్ఞం ద్వారానే మీరు మళ్ళీ రాజ్యం పొందుతారు. తండ్రి స్మృతినిప్పిస్తున్నారు. భక్తి మార్గంలో ఓ బాబా మీరు వస్తే మేము బలిహారం అవుతాము, సమర్పణ అవుతామని మీరు పాడుతూ ఉండేవారు. ఇప్పుడు మీరు స్వయాన్ని బీకేల్మని భావిస్తున్నారు. భలే మీ గృహస్థ వ్యవహారంలో ఉండండి, కానీ కమల్ పుష్ప సమానంగా పావనంగా ఉండవలసి వస్తుంది. స్వయాన్ని ఆత్మగా భావించండి. మనము బాబా పిల్లలము, ఆత్మలైన మీరు ప్రేయస్సులు. నేనొక్కరినే ప్రియుడ్ను అని తండ్రి చెప్తున్నారు.
మీరు ప్రియుడినైన నన్ను పిలుస్తూ ఉంటారు. మీరు అర్థకల్పం నుండి ప్రేయస్సులు. వారిని పరంపిత పరమాత్మ అని అంటారు. వారు నిరాకారులు. ఆత్మ కూడా నిరాకారమే. అది ఈ శరీరం ద్వారా పాత్రను అభినయిస్తూ ఉంది. భక్తి మార్గంలో కూడా మీరు పాత్రను అభినయించాలి. భక్తి రాత్రి వంటిది. అంధకారంలో మనుషులు దెబ్బలు తింటారు. ద్వాపరం నుండి మీరు దెబ్బలు తింటూ వచ్చారు. ఈ సమయంలో అందరూ మహాదుఃఖీలుగా అయిపోయారు. ఇప్పుడు పాత ప్రపంచం అంతమవ్వనున్నది. ఈ ధనం మొదలైందంతా మట్టిలో కలిసిపోతుంది. భలే కోటీశ్వరుడు కావచ్చు, రాజు కావచ్చు. పిల్లలు పుడితే ఈ ధనమంతా నా పిల్లలకు లభిస్తుందని భావిస్తారు. మా పుత్ర పౌత్రులు తింటారని అనుకుంటారు. ఏమీయూ తినలేరని తండ్రి చెప్తున్నారు. ఈ ప్రపంచమే సమాప్తమవ్వనున్నది. ఇక కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. చాలా విఘ్నాలు వస్తాయి. పరస్పరం కొట్లాడుకుంటారు. చివర్లో రక్త నదులు ప్రవహించినట్లు కొట్లాడుకుంటారు. మీరు ఎవరితోనూ యుద్ధం చేయరు. మీరు యోగ బలంలో ఉంటారు. మీరు స్మృతిలో ఉంటే మీ ముందుకు ఎవరైనా చెడు సంకల్పాలతో వస్తే వారికి భయంకర రూపం సాక్షాత్కారమై వెంటనే పారిపోతారు. మీరు శివబాబాను స్మృతి చేస్తారు. వారు పారిపోతారు. పక్కా పిల్లలుగా ఉన్నవారు మాకు ఒక్క శివబాబా తప్ప ఇంకెవ్వరూ లేరనే పురుషార్థంలో ఉంటారు. తండ్రి తెలుపుతున్నారు. చేతులతో పనిచేస్తూ ఉండాలి. పిల్లలు లౌకిక ఇంటిని కూడా సంభాళించాలి. కానీ పిల్లలైన మీరు తండ్రిని స్మృతి చేస్తే పాపభారం కూడా తొలగిపోతుంది. కేవలం నన్ను మాత్రమే స్మృతి చేస్తే మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయిపోతారు. కానీ నెంబర్వార్ పురుషార్థానుసారం అవుతారు. తర్వాత మీరంతా మీ శరీరాలు వదిలేస్తారు. బాబా ఆత్మలందరినీ దోమల వలె తీసుకెళ్తారు. మిగిలిన ప్రపంచంలోని వారంతా శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. భారతదేశంలో కొంతమంది మాత్రమే మిగిలి ఉంటారు. అందుకే ఈ మహాభారత యుద్ధం జరుగుతుంది. ఇక్కడ చాలా వృద్ధి జరుగుతుంది. ప్రదర్శని, ప్రొజెక్టర్లు మొదలైన వాటి ద్వారా చాలామంది వింటారు. వారు ప్రజలుగా అవుతూ పోతారు. రాజు ఒక్కరు మాత్రమే ఉంటాడు. మిగిలిన వారంతా ప్రజలు. మంత్రి కూడా ప్రజల లైన్లోనే వస్తాడు. అనేక మంది ప్రజలుంటారు. ఒక్క రాజుకు ప్రజలు లక్షల సంఖ్యలో ఉంటారు. కనుక రాజారాన్లు శ్రమ చేయాల్సి వస్తుంది కదా. అన్ని పనులు చేస్తూ నిరంతరం నన్ను స్మృతి చేయండి అని తండ్రి చెప్తున్నారు. ఉదాహరణకి ప్రేయసి ప్రియులు నిరంతరం ఒకరినొకరు స్మృతి చేస్తూ ఉంటారు. వారి మధ్య భౌతిక ప్రేమ ఉంటుంది. పిల్లలైన మీరిప్పుడు ప్రేయస్సులు. మీ ప్రియుడు వచ్చి ఉన్నారు. మిమ్మల్ని చదివిస్తున్నారు. మీరు చదువుతూ చదువుతూ దేవతలుగా అవుతారు. స్మృతి ద్వారా వికర్మలు వినాశనమవుతాయి. మీరు సదా నిరోగులుగా కూడా అవుతారు. 84 జన్మల చక్రంను కూడా గుర్తుంచుకోవాలి. సత్యుగంలో ఇన్ని జన్మలు, త్రేతాలో ఇన్ని జన్మలని గుర్తుంచుకోవాలి. దేవీ దేవతా ధర్మానికి చెందిన వారమైన మనము 84 జన్మల చక్రంలో పూర్తిగా తిరిగాము. పోను పోను మీరు చాలా వృద్ధి చెందుతారు. మీ సెంటర్లు వేల సంఖ్యలో వెలుస్తాయి. సందు సందులో కేవలం తండ్రిని, వారసత్వంను స్మృతి చేయమని, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలని అర్థం చేస్తూ ఉంటారు. ఇది చీచీ శరీరం. ఇది బేహద్ వైరాగ్యం. సన్యాసులు కేవలం హద్దులోని ఇల్లు వాకిన్ను వదిలేస్తారు. వారు హఠయోగులు. వారు రాజయోగాన్ని నేర్పించలేరు. ఈ భక్తి కూడా అనాది అని చెప్తూ ఉంటారు. ఈ భక్తి ద్వాపర యుగం నుండి ప్రారంభమవుతుందని తండ్రి చెప్తున్నారు. 84 మెట్లు దిగుతూ దిగుతూ ఇప్పుడు మీరు తమో ప్రధానంగా అయ్యారు. మీరే దేవీ దేవతలుగా ఉండేవారు. క్రైస్తవులు కూడా మేమే క్రైస్తవులుగా ఉండినామని అంటారు. మనం సత్యుగంలో ఉండేవారమని మీకు తెలుసు. తండ్రి దేవీ దేవత ధర్మాన్ని స్థాపన చేశారు. ఈ లక్ష్మీనారాయణులు ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యారు. సత్యుగంలో ఒకే రాజు రాణి ఉండేవారు. ఒకే భాష ఉండేది. ఇది కూడా పిల్లలు సాక్షాత్కారంలో చూశారు. మీరంతా ఆది సనాతన ధర్మానికి చెందినవారు. మీరు మాత్రమే 84 జన్మలు తీసుకుంటారు. వారు ఆత్మ నిర్లేపం అని, ఈశ్వరుడు సర్వవ్యాపి అని అంటారు. ఇదంతా తప్పు. అందరిలో ఉండేది ఆత్మ. మాలో పరమాత్మ ఉన్నారని ఎలా అంటారు? అలా అయితే అందరూ తండ్రులైపోతారు. ఎంత తమో ప్రధానమైపోయారు. ఇంతకుముందు ఎవరేది చెప్తే అదంతా అంగీకరించేవారు. ఇప్పుడు తండ్రి వచ్చి సత్యమనే వినిపిస్తారు. మీకు తండ్రి జ్ఞానం 3వ నేత్రంను ఇస్తారు.
దాని ద్వారా మీరు సృష్టి ఆది మధ్య అంతాలు తెలుసుకున్నారు. అమర్ కథ కూడా ఇదే. సూక్ష్మవతనంలో కథ మొదలైనవేవీ లేవు. ఇవన్నీ భక్తి మార్గపు అంటుమొక్కలు. మీరు అమరులుగా అయ్యేందుకు అమర్ కథను వింటున్నారు. అక్కడ మీరు సంతోషంగా ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటారు. ఇక్కడైతే ఎవరైనా మరణిస్తే ఏడుస్తారు. అక్కడ జబ్బులు మొదలైనవేవి ఉండవు. సదా ఆరోగ్యంగా ఉంటారు. ఆయువు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడ వికారాలు ఉండవు. మనము 84 జన్మల చక్రాన్ని పూర్తి చేశామని, ఇప్పుడు మనల్ని తీసుకెళ్లేందుకు బాబా వచ్చారని పక్కా చేసుకోవాలి. మీకు పావనంగా అయ్యే యుక్తులు కూడా వారు తెలుపుతారు. కేవలం తండ్రి అయిన నన్ను మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. సత్యుగంలో 16 కళ సంపూర్ణంగా ఉండి క్రమేపీ కళలు తగ్గుతూ వస్తాయి. ఇప్పుడు మీలో ఒక్క కళ కూడా లేదు. తండ్రి దుఃఖం నుండి విడుదల చేసి సుఖంలోకి తీసుకెళ్తారు. అందుకే వారిని ముక్తిదాత అని అంటారు. అందరినీ తమ వెంట తీసుకెళ్తారు. ఇక్కడి గురువులు మిమ్మల్ని అలా తీసుకెళ్లరు. ఆ గురువు వెళ్ళిపోతే శిష్యుడు పీఠంపై కూర్చుంటాడు. శిష్యుల్లో చాలా గొడవలు జరుగుతాయి. పీఠం కొరకు పరస్పరం కొట్లాడుకుంటారు. తండ్రి చెప్తున్నారు, నేను ఆత్మలైన మిమ్మల్ని నా వెంట తీసుకెళ్తాను. మీరు సంపూర్ణం అవ్వకుంటే శిక్షలను అనుభవిస్తారు. పదవి భ్రష్టమైపోతుంది. ఇక్కడ రాజధాని స్థాపన అవుతూ ఉంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, స్మృతిని ఎంతగా అభ్యాసం చేయాలి అంటే, చెడు సంకల్పాలు చేసేవారెవరైనా మీ ముందుకు వస్తే వారు వచ్చిన వెంటనే పరివర్తన అయిపోవాలి. నాకు ఒక్క శివబాబా తప్ప ఇంకెవ్వరూ లేరు, ఈ పురుషార్థం చేస్తూ ఉండాలి. సెకండ్ పాయింట్, స్వరాజ్యాన్ని పొందేందుకు శారీర సహితంగా ఉన్న దాన్నంతా బలిహారం చేయాలి. ఎప్పుడైతే ఈ రుద్రయజ్ఞంలో సర్వస్వము స్వాహా చేస్తారో అప్పుడు రాజ్య పదవి లభిస్తుంది. ఈరోజు వరదానము. సహనశక్తి యొక్క విశేషత ద్వారా ఇతరుల సంస్కారాలను పరివర్తన చేసే దృఢ సంకల్పధారి భవ. ఎలాగైతే బ్రహ్మ బాబా జ్ఞాని మరియు అజ్ఞాని ఆత్మల ద్వారా అవమానాన్ని సహించి దాన్ని పరివర్తన చేశాడో అలా ఫాలో ఫాదర్ చేయండి. అందుకు మీ సంకల్పాలలో కేవలం దృఢతను ధారణ చేయండి. కేవలం మొదట్లో మాత్రమే ఎలా అవుతుంది, ఎంతవరకు సహించాలి అని కొద్దిగా అనిపిస్తుంది. కానీ ఎవరైనా మిమ్మల్ని ఏమైనా మాట్లాడినా మీరు మౌనంగా ఉండండి. సహనం చేస్తే వారు కూడా మారిపోతారు. కేవలం నిరాశ చెందకండి. స్లోగన్: సంగం యుగంలో సహనం చేయటం, వంగటం ఇదే అన్నిటికంటే గొప్ప మహానత. అవ్యక్త సూచన: ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలతా సంపన్నంగా అవ్వండి. మొదట పిల్లలకు తమ సాతీలలో సేవలో వాయుమండలంలో ఏకత ఉండాలని బాప్తాత కోరుకుంటున్నారు. తర్వాత ఒకే బలం, ఒకే విశ్వాసం, ఒకే మతం ఉండాలి. అప్పుడు సేవలో సఫలత లభిస్తుంది. ఎలాగైతే కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కత్తిరించి ఉద్ఘాటన చేస్తారో అలా ఒకే మతం, ఒకే బలం, ఒకే విశ్వాసం మరియు ఏకత యొక్క రిబ్బన్ను కత్తిరించండి. తర్వాత అందరి సంతుష్టత, ప్రసన్నత అనే కొబ్బరికాయ కొట్టండి. ఈ నీటిని భూమిపై చల్లండి. తర్వాత సఫలత ఎంత జరుగుతుందో చూడండి. అచ్చా, ఓం శాంతి.